ఇది ధర్మబద్ధమైంది వక్ఫ్ బిల్ అనేది. మేమేమి మతానికి వ్యతిరేకంగా చేసినటువంటి బిల్లు కాదు ఇది. దీన్ని ఇంకా యాక్టివ్గా పనిచేయాలి వక్ఫ్ బోర్డ్ అనేది. దీంట్లో మహిళలకు, ముస్లిం మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. అలానే ముస్లింల్లో చాలా వర్గాలు ఉన్నాయి, వారందరికీ ఇందులో స్థానం కల్పించాలి. చాలామంది నాయకులకు వక్ఫ్ భూములను ఆక్రమించిన దాఖలాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు కొంతమంది దీన్ని ఆక్రమించుకున్నారనేటువంటి పరిస్థితులు కూడా దేశవ్యాప్తంగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటి సందర్భంలో వీటిని సరిచెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప దీంట్లో తెలుగుదేశం సమర్థించింది. ఇప్పుడే పేపర్లో చూశాను, మరి ఎంత మేరకు కరెక్టో లేదు. లోక్సభలో వ్యతిరేకించి వైసీపీ రాజ్యసభలో సపోర్ట్ చేసిందని వాస్తవేనా? సోషల్ మీడియాలో వచ్చింది. ఈ పేపర్లో కూడా తెలుగుదేశం ఖండించినట్లు వచ్చింది. ఈ విధంగా ద్వంద్వ వైఖరితో కాకుండా వక్ఫ్ బిల్ ఈవేళ ఆమోదించబడడం దేశ ప్రగతికి చిహ్నము. ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధి. మేము ట్రిపుల్ తలాక్ని రద్దు చేశాం. మహిళలకి సామాజికంగా ఆదుకోవడం. మీరు ఆలోచిస్తే ముస్లిం మహిళలు వెరీ హ్యాపీ. అలాంటి ఆలోచనతో మేము ఈ వక్ఫ్ బిల్లుని కూడా తీసుకురావడం జరిగింది.